ఎప్పుడూ తినేలా కాకుండా వెరైటీగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుందా? అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అదేనండి, సొరకాయ వేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మంచి వడలైతే ప్రిపేర్ చేశాను. ఎలా తయారు చేయాలో చూసేద్దాము. పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఒక 2 స్పూన్లలా నానబెట్టేసుకోవాలి ఒక గంట ముందు. ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు ఆనపకాయ తురుము వేసుకున్నాను. అలాగే ఒక కప్పు స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర ఇలా కొంచెం కోర్స్ గ్రైండ్ చేసి వేసుకుని కొత్తిమీర, కరివేపాకు, అలాగే పల్లీలు లేదంటే నువ్వులు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, పసుపు, ఒక కప్పు వరిపిండి, నానబెట్టుకున్న పెసరపప్పు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం అలా నీళ్ళు అనేవి చిలకరిస్తే సరిపోతాయి. అంతేనండి, రెడీ అయిపోయింది. వడలు వేసుకోవడమే. కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి అనమాట. ఇలా కొంచెం కవర్ మీద వేసుకుంటే ఈజీగా ఉంటాయి వేసుకోవడానికి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఇందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి అనమాట. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఇలా చేసేసుకున్న వడలతోటి మంచి చట్నీ కానీ లేదంటే టమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే భలేగా ఉంటాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. నచ్చాయా మీకు కూడా? మరి అయితే ట్రై చేసేయండి, మరి చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.